స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఓఫర్ స్టోర్లు, 2G చోర్లు, అగస్టా హెలికాప్టర్ చోర్లు, సబ్మరీన్ చోర్లు ఈరోజు చోరీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని అడగండి, మజ్లీస్ పార్టీ ఏ విధంగా గెలుస్తుంది? ఓట్ల చోరీతో గెలవట్లేదా? మరి మీరు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారి ఒక ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా దొంగ ఓట్లు నమోదులకు మీరు ప్రోత్సహిస్తున్నారా లేదా? ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఒక చొరబాటుదారులు, ఇన్ఫిల్ట్రేటర్స్, బంగ్లాదేశీలు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, అదేవిధంగా మన ఇక్కడ వచ్చినటువంటి ఒక ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక చొరబాటుదారులు భారతదేశంలో ఉండి ఇక్కడ దొంగ ఓట్లు చేసుకొని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నారు. బెంగాల్లో కానీ బీహార్లో కానీ గతంలో గెలిపించారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఓటు చోరీ సంబంధించినటువంటి ఒక ఏదైతే మీరు చోరీ తీసుకొచ్చారో అది మీకు వర్తిస్తుంది. మేము అందుకని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలో నేతలు ఇన్క్లూడింగ్ రాహుల్ గాంధీ గెలిచినటువంటి సీట్ల మీద దర్యాప్తు చేసి ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి డబుల్ ఈసీ కార్డు ఉన్నాయి అనేది దర్యాప్తు ఫస్ట్ రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యూన్సీని చేసి మొదలు పెట్టాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కడైతే మజ్లిస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి దొంగలు వేల ఓట్లు కూడా దొంగల ఓట్లు చేస్తున్నారు. ఈ దేశంలో చోరీ ఓట్లు, దొంగ ఓట్లు అన్నీ కూడా దీనికి తండ్రి తల్లి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ తల్లి తండ్రి అయిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆపరేషన్ సింధూర్ నమ్మరు, మీరు సర్జికల్ స్ట్రైక్ నమ్మరు, మన ఆర్మీని నమ్మరు, చైనాని నమ్ముతారు, పాకిస్తాన్ నమ్ముతారు. కాబట్టి మీరు ఓట్ల చోరీ విషయంలో మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఈ చోరీ తీసుకొస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చేస్తుంది. రెండోది, ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది ప్రజలు స్వచ్ఛందంగా, విద్యార్థులు స్వచ్ఛందంగా, యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈ తిరంగా యాత్రలో పాల్గొంటారు. హర్ ఘర్ తిరంగాలో ఇప్పటికే 40 లక్షల ఇళ్ల మీద భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మన దేశభక్తిని మనం చాటుదాం. ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం ఐక్యతను చూసి వాళ్ళు భయపడాలి, కానీ మనలో మన అనైక్యతని ప్రదర్శించకూడదు. కానీ ఆ ఐక్యత కోసము ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం, ఇది రాజకీయాలతో ప్రేరితమైన కార్యక్రమం కాదు. కాబట్టి నేను తెలంగాణలో అందరినీ కూడా కోరుతున్నాను, ముఖ్యంగా యువకులను కోరుతున్నాను, ఈ హర్ ఘర్ తిరంగాలో ఇవాళ రేపు ఇళ్ల మీద జెండాలు ఎగిరేయండి, తిరంగా ర్యాలీలో పాల్గొనండి. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, యూరియా కొరత లేదు. యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మేము గతంలో కూడా చెప్పాము, మీకు రబీలో మీకు 12 చిలుకులు 1,00,000 మెట్రిక్ టన్స్ వస్తే, ఖరీఫ్లో కూడా మీకు దాదాపు 6.9 వస్తే, ఇంకా రావాల్సింది కూడా మీకు కొన్ని వస్తున్నాయి. గత సంవత్సరం కన్నా మీకు మిగులు ఎక్కువ ఉన్నది. గత సంవత్సరం కన్నా వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నాం. ఈ వాడకం, యూరియా వాడకం వల్లనే ఈరోజు కృత్రిమమైనటువంటి ఒక కొరత మీరు కాంగ్రెస్ నాయకులకు సృష్టించారు. దళారీ వ్యవస్థను పెంచడానికి, యూరియా బ్లాకులు అమ్మడానికి మీరు దీనిపైన మీ యొక్క నాయకుల ఒక ప్రోత్సాహంతో కొంతమంది యూరియా దళాలి, కొంతమంది ఎరువుల దళాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు చేయాల్సిందిగా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు కూడా పేపర్లు మీరు తీసుకురండి, నేను తీసుకొస్తాను, కూర్చుందాము, మాట్లాడదాము, ఎవరు కరెక్టా ఎవరు రాంగా తెలుసుకుందాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.